గుడ్ ఈవినింగ్ ఆల్. రస్ట్ ప్రోగ్రామింగ్ సెక్షన్లో డే 2. సో నేను ఇంట్రడక్షన్ సిరీస్ అయింది. సో ఎవరైనా చూడకుండా ఉండుంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ స్టార్టింగ్ ద మెయిన్. ఫస్ట్ వీఆర్ ఇన్స్టాలింగ్ ద కంపైలర్ ఇన్ బోత్ ల్యాప్టాప్ అండ్ మొబైల్. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా యూస్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ ఇన్స్టాల్ చేయకుండా ఎలా యూస్ చేయాలి అన్నది కూడా చూపిస్తాను, బోత్ ఇన్ ల్యాప్టాప్ and as usual as mobile. So let's start our video. First open rustlang.org website. సో ఈజీగా మనకు గూగుల్ క్రోమ్ యూస్ చేసి ఓపెన్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. క్లిక్ ఆన్ దట్ వెబ్సైట్ అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే రస్ట్ దేనికి యూస్ చేస్తారు అన్న ఇన్ఫర్మేషన్ అదంతా. సో మనకు కావాల్సిన కంపైలర్ కాబట్టి గెట్ స్టార్ట్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ట్రై వితౌట్ రస్ట్ అండ్ డౌన్లోడ్ రస్ట్ ఇంట్ EXE 64-bit ఆర్ 32-bit మీ సిస్టమ్ కంపాటబిలిటీ బట్టి డౌన్లోడ్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రస్ట్కి సంబంధించి సో మీకు ఓపిక ఉంటే డీటెయిల్గా వెబ్సైట్లోనే మీకు అన్నీ దొరుకుతాయి, ఒకసారి చెక్ చేయండి. దెన్ ఆఫ్టర్ సెర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ C++ బిల్డ్ టూల్స్. సో C++ బిల్డ్ టూల్స్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ కంపైలర్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. సో క్లిక్ ఆన్ ఫస్ట్ వెబ్సైట్ అండ్ డౌన్లోడ్ ద విజువల్ స్టూడియో 2022 అండ్ కమ్యూనిటీ అయితే మీకు ఫ్రీ వర్షన్ దొరుకుతుంది. సో ఫ్రీ వర్షన్ 64-bit 32-bit సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకో. సెలెక్ట్ డెస్క్టాప్ డెవలప్మెంట్ C++ టూల్. దెర్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ కాల్డ్ ప్లేగ్రౌండ్. సో ఈ ప్లేగ్రౌండ్లో ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేయకుండానే మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు అనమాట, యాజ్ ల్యాప్టాప్ అండ్ యాజ్ యూజువల్ యాజ్ మొబైల్. సో మీరు ఎందులో కంపాటబిలిటీ మీకు ఎందులో బాగుంటే అందులో యూస్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ ఈజీ అండ్ వితౌట్ ఇన్స్టాల్ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ ద డౌన్లోడెడ్ ఫైల్ అండ్ రన్ ఇట్. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ నొక్కండి, ఇట్ డైరెక్ట్లీ సెటప్ ఆల్ ద సెటప్స్ అండ్ న్యూ టెర్మినల్ ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు కావాల్సిన ఫైల్ నేమ్ ఎంటర్ చేయండి. కార్గో న్యూ, నేనైతే ఫ్రెష్ కాబట్టి ఫ్రెష్ అనేసి ఇస్తున్నా. సో మీకు నచ్చిన నేమ్ ఎంటర్ చేయండి. సో దాని తర్వాత ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, దాన్ని ఓపెన్ ఫోల్డర్లో వెళ్ళి మీకు కావాల్సిన ఫైల్ ఓపెన్ చేయండి. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాంట్లో SRC ఈస్ ఏ మెయిన్ ఫైల్ అండ్ కార్గో TOML అనేది డిపెండెన్సీస్ అనమాట. సో విన్ డిస్కస్ లేటర్ అండ్ దెర్ ఈస్ ఏ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఫర్ యూ.